బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే విఠల్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. అద్దంకి దయాకర్ గారు, ఒక పెద్ద రాష్ట్రం, ఓకే, జార్ఖండ్ ఆల్మోస్ట్ మీ చేతిలోకి వచ్చినందుకు ముందుగా కాంగ్రెస్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ రిజల్ట్ అలాగే కనిపిస్తోంది. రైట్, అదే కంటిన్యూ అవుతుంది, అదే స్థిరత్వంగా నిలబడుతుందని అనుకుందాం ప్రస్తుతానికి. రైట్, నెక్స్ట్ మహారాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి ఇంత పూర్ పర్ఫార్మెన్స్ అసలు ఊహించుకున్నారా? ఏంటి ఈ రిజల్ట్ ఏంటి? యా, గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రమా, మా పెద్దలిద్దరికి కూడా, ఈశ్వర్ భాయ్. అయితే ఒకటేంటంటే మహారాష్ట్రలో ఏవైతే మా అలయన్స్ ఉన్నాయో అలయన్స్ మధ్యన సఖ్యత అనేది అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్ధవ్ కొంచెం ఇబ్బంది పెట్టింది మొదట్లో, ఒక నెల పాటు అదే కండిషన్ వచ్చి ఉండే. తర్వాత ఎన్సిపి వీటికి రెండిటికి కూడా మీరు చూడండి, ఇవి రెండిటికి అధికారిక చిహ్నాలు లేవు. ఇప్పుడు శరద్ పవార్ గారే ఎన్సిపి పెట్టి ముఖ్యమంత్రి అయినరు, వారికి ఆ పార్టీ లేదు, ఆ పార్టీ గుర్తు లేదు, వారి సోదరునికి పోయింది. తర్వాత శివసేన విడిపోయి బీజేపీతో కలిసిన షిండేకే శివసేన గుర్తు వచ్చింది, శివసేన పార్టీ ఆథెంటిసిటీ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల యొక్క వాటికి గుర్తులు వేరే కాబట్టి కామన్ రూరల్ ఆద్మీ ఎప్పుడు కూడా వాటిని కన్ఫర్మ్ ఎక్కడ తేడా కొడుతుంది, కొంచెం తేడా కొడుతుంది. ఇదే గుర్తులతోనే కదా మొన్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్ళారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేజర్ గా స్టేక్ ఈ కాంగ్రెస్ అనుకూలంగానే పెరిగింది అక్కడ. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే వరకు డెఫినెట్ గా షిండే అండ్ గవర్నమెంట్ అండ్ అపోనెంట్స్. ఇక్కడ ఉద్ధవ్ తో అంటే సీట్ల పంచాయతీ, అదేమి వ్యక్తిగత పంచాయతీ కాకపోతే సీట్లలో కొంత తకరారు సమస్యగా మారింది అనేది ఒకటి. 2,100 రూపాయలు ఈ మహిళలకు ముందస్తుగానే ఆ ఎన్నికల తర్వాత బీజేపీని అలర్ట్ చేసినట్టు అయింది ఎన్డీఏ కూటమిని. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ జనగణన అనే దాన్ని అక్కడ మనోడు రాజ్యాంగాన్ని మారుస్తారు. మళ్ళీ ఇప్పుడు మేము జనరల్ ఎలక్షన్స్ లో ఏమి అన్నామో అదే విడగొడుతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి మోదీ ఏకంగా పర్యటనలు చేయడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిన అంశం. కానీ నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే బీజేపీకి వచ్చిన ఏంటి అవి మనం ఎగ్జాక్ట్ పోల్స్ దాటిపోతాయి, కానీ కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం మైనస్ లో పోతాయి. ఇదే నాకు అర్థం కాదు. ఎందుకు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎవరికి అర్థం కాలేదులేండి ఈ రిజల్ట్. ఏం జరుగుతుంది? నేను మొన్న మీతో చాలాసేపు కూర్చొని చెప్పిన, ఒక గంటన్నర మన సాక్షిలో కూర్చొని చెప్పిన మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ అని ఒక పెద్ద సైన్స్. అది ఎప్పుడైనా బయట పడుతుంది, దొంగ దొరుకుతూనే ఉంటారు. కానీ ఎవరు చేసిండ్రంటే ఇప్పుడు వీళ్ళు చేసినట్టే గాడి ఇట్లా గెలిచింది, గాడి చేసినట్టే వీళ్ళు ఇట్లా గెలిచింది అని ఒక పెద్ద చర్చ పెడతారు. కానీ ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఏంటో అది త్వరలోనే, ఇప్పుడు ఏమంటారు, ఇంటి దొంగ ఈశ్వరుడైన బట్టలు లేనట్టుగా అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు కాకపోయినా సామాన్యుడు కూడా అర్థం కావాలి కదా. అంటే సామాన్యునికి అర్థం అయ్యే స్థితిలో మనం చెప్పలేము. ఎలన్ మస్క్ చెప్పలేడు, సయ్యద్ సుజు చెప్పలేడు. మీరు ఎలన్ మస్క్ పేరు తీసుకొచ్చారంటే ఎక్కడో ఇంతకు ముందు సంజయ్ రావుతో మాట్లాడారు, మీరు విన్నారో లేదు. ఆయన అయితే ఇది ప్రజా తీర్పు కానే కాదు, ఇది ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అని క్లియర్ గా చెప్పేశారు. నేనైతే 6 సంవత్సరాల నుంచి మొట్టుకుంటున్నా, ఇంకా తీర్పే రాలేదనుకో, అది వేరే విషయం. ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పడేది ఏంటి, ఇప్పుడు ఓడిపోయినప్పుడు అవి చెప్తారనేది ఒక నానుడి వచ్చేసింది. దాన్ని మనం ఇప్పుడు ఫైనల్ చేయలేము. ఓడిపోయినప్పుడు ఎందుకు సార్? జార్ఖండ్ లో గెలిచారు, మరి ఎట్లా సాధ్యం అవుతుంది? జార్ఖండ్ లో అదే ఈవీఎంలు అయితే జార్ఖండ్ కూడా పనిచేసి ఉండాలి కదా. ఎవరైనా ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తారు, పదే నేను చెప్పడం ఎందుకు? డెఫినెట్ గా అందుకనే దొంగ ఎప్పుడో బయట పడతారు, అప్పుడే తెలుస్తుంది. ఎన్ని రోజులు దాచుకోలేరు, కానీ త్వరలోనే వస్తుంది అది కూడా. ఇప్పుడు జార్ఖండ్ కూడా వ్యతిరేకతను అధిగమించి గెలిచినట్టే. ఎవరు మన హేమంత్ సోరెన్ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత వ్యతిరేకించి గెలిచినట్టే. అఫ్ కోర్స్ ఆడ ప్రజా తీర్పు అనుకూలంగా ఉన్నందుకు అక్కడ మేమేమి ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా కూడా అనుకోవట్లేదు నేను. ఎందుకంటే డెఫినెట్ గా మహారాష్ట్ర అనేది చాలా గీటురాయి గీసుకొని కొట్లాడిన బరి అది. సో అక్కడ నష్టపోవడాన్ని ఎక్కువ నేను చర్చిస్తేది. అంటే గెలుపు అనేది మామూలుగా అది అక్కడ జరుగుతున్న పరిణామాలకు బాబులాల్ మరాఠీ ఏం చేసిండు అనే దాని మీద కొంత అవగాహన ఉంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉంటుంది నేను అక్కడ. కాబట్టి రెండోసారి తన అరెస్ట్ కూడా ప్రజలు జీర్ణించుకోలేదు. రెండోసారి ఎన్నికల్లో అదొక కీ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. కానీ మహారాష్ట్ర మాత్రం ఒక కొత్త ఒరవడిని బీజేపీ సృష్టించుకున్నది. ఎందుకంటే తన అనుకూలమైన మిత్రులు షిండే కానీ పవార్ కానీ.
కానీ ఇక్కడ మాకు వ్యతిరేక మిత్రులు కాదు, కానీ సానుకూలంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేయడం అనేది కూడా అంత సింపుల్ టాస్క్ ఏం కాదు. మాకంటే బిగ్ టాస్క్ గా ఉన్నారు వాళ్ళు. ఎవరు శరద్ పవార్ గారు మా పిసిసి కంటే, మా అపోజిషన్ లీడర్ కంటే పెద్ద ఆయనే. అఫ్ కోర్స్ ఉద్ధవ్ ఠాక్రే గారు, బాల్ ఠాక్రే పరంపర. సార్ మీ అనాలిసిస్ ఎప్పుడు చక్కగా ఉంటుంది, నేను దాన్ని కాదన్ను. చాలా చక్కగా అనలైజ్ చేస్తారు ఏ పరిస్థితులైనా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా. నాకు ఉన్న అభ్యంతరం ఏంటంటే, మీరు ఎన్సీపీ చీలికి కానీ లేకపోతే శివసేన చీలికి కానీ వాళ్ళకి వెళ్ళినటువంటి గుర్తులు కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి 101 స్థానాల్లో పోటీ చేసి ఈరోజు కేవలం 21 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. 21 స్థానాలు మాత్రమే. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ కదా విశ్లేషించుకోవాలి. ఇప్పటికైనా ఓడినా మేమే పెద్ద పార్ట్నర్ అయినమాట. విచిత్రమని దాంట్లో పెద్ద పార్టీని తీసుకురాకండి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది మీరే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి శివసేన 95 స్థానాలే ఆ లెక్కను తీసుకుంటే. అవును, దాన్ని ఓటమిని అంగీకరించలేని స్థితి కాదు. నేను అనేది ఓటమిని అంగీకరించట్లేదని కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, విశ్లేషించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవన్నీ ఈ రెండు పార్టీలను పక్కన పెట్టి అసలు మన పార్టీలో ఏం జరుగుతోంది, మనం ఎందుకు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ చేశామనేది కదా కావాల్సింది. ఇక్కడ మాత్రం 2 పోర్షన్స్ చాలా బలంగా పనిచేసినాయి. మహిళా ఓటర్ టిల్ట్ అనేది ఇప్పుడు మనంగా ఇక్కడ మహిళలకు మనం పొదుపు ఏమంటారు అదృష్టలక్ష్మి అని పెట్టి ఒక 2500 ఇస్తామని చెప్పినాము. అక్కడ వాళ్ళు ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్యన, అంటే ఈ 5-6 నెలల్లోనే అది గ్రౌండ్ అయింది. సో మహిళా ఓటరు మొన్నటిదానికి ఉన్న వ్యతిరేకతను కాస్త ఇటు మలుపుకోగలిగిండ్రు. రెండవది, విదర్భ ప్రాంతంలో ఈ ఇంతకు ముందు మోదీకి ఆర్ఎస్ఎస్ కున్న వ్యతిరేకత కాస్త పాసిఫై అయింది. అక్కడ ఎంఐఎం పోటీ చేయడం కాస్త ఈ ఇప్పుడు బీజేపీ మార్క్ రాజకీయాలకు అనుకూలత పెరిగిపోయింది. మీకు విదర్భ చూడండి, గతం కంటే ఎంపీల కంటే కూడా ఎక్కువ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి దాదాపు 23-24 సీట్లు వచ్చినాయి విదర్భ ప్రాంతంలో. సో ఇక్కడ షిండే లోకల్ ఏరియా అయిన అర్బన్ అంటే థానే నుంచి కొంకణ ఏరియాలో వాళ్ళకి ఎక్కువ వచ్చిన పరిస్థితి. ముంబై కొంత మేము పెర్ఫార్మెన్స్, ముంబై ఏరియాలో మేము పెర్ఫార్మెన్స్ చూపించగలిగినాం. బట్ వేరాజ్ మనకిద్దరు మిత్రులు నష్టపోయినరు అనేది మాత్రం చెప్పగలను. దానికి అందరం కలవడం వలన, లేదంటే గుర్తు అనే ఒకసారి రెండోసారి కూడా మోసం అనే దాని మీద పోలేం కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో షిండే మోసం చేసిండు, ఇట్లా శివసేనకు అని చెప్పి పోవడం వల్ల 30 సీట్లకు 10 సీట్లకు ఎంపీ వచ్చినాయి. మళ్ళీ అదే పద్ధతిని మనం లోకల్ ఎలక్షన్స్ లో పోలేం కాబట్టి అక్కడ వీళ్ళకి టైం దొరికింది, తప్పులు సరిదిద్దుకోగలిగినరు, వాళ్ళ కూటమిని బలోపేతం చేసుకోగలిగినరు. మోదీ ఫేస్ సేవ్ కూడా ఇంపార్టెంట్ అయింది. ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ మోదీకి మొహం కొంచెం తెలివిగా ఉన్న ఎన్నిక ఇది. హర్యానా కూడా అంత పెద్ద ఎన్నిక కాదు కాబట్టి హర్యానా గెలుపును గ్లోరిఫై చేసుకోగలిగింది, జమ్మూ కాశ్మీర్ ఓటమిని దాచగలిగిండ్రు. ఇక్కడ జార్ఖండ్ ఓటమిని దాచగలిగేది ఏం లేదు, కానీ మహారాష్ట్ర గెలుపును గ్లోరిఫై చేసుకుంటారు వరల్డ్ వైడ్. అంతే కదా, 288 స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం కదా. పెద్ద రాష్ట్రాలన్నీ పెద్ద రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మీకేమన్నా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి మీ చేతిలో అంటే, ఒకటి కర్ణాటక మీ చేతిలో ఉంది, రెండోది తెలంగాణ, అది కూడా సౌత్ లో ఉన్న 2 పార్టీలు. మిగతా మీకు హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉంది, ఇప్పుడు జార్ఖండ్ ఇంకోటి. 2 చిన్న రాష్ట్రాలు మీ చేతికి వస్తున్నాయి. ఇంతకు మించి ఏం లేదు. మరి పెద్ద రాష్ట్రాలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఒక బీజేపీ ఒక మహాశక్తిగానో లేకపోతే మోడీ మహాశక్తిగానో శక్తిమంతుడిగానో మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి లేదా మీకు? అంటే మోడీ ఓటమి తర్వాత మొదటి గెలుపు అంట. నేను మొన్న ఎలక్షన్ లో నేను మోదీ గెలిచింది అనుకోను, అది అటు ఇటుగా ఆ ప్యాచ్ ఈ ప్యాచ్ అయిపోయి పాప మనోడు కొంచెం చావు తప్పి కళ్ళు రొట్ట పోయినట్టుగా అధికారం చేపట్టిన తర్వాత హర్యానా కూడా వాళ్ళకి అంత కిక్ రాలే. మహారాష్ట్రాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ఫేస్ సేవింగ్ ఉన్నది. మోదీ ప్రభ పెరుగుతున్న క్రమంలో వచ్చిన విజయం కాదు ఇది, తగ్గుతున్న క్రమంలో వచ్చిన విజయం. కాబట్టి దీన్ని ఇంకెక్కువ మీరు చూడండి, ఒక 5-10 రోజుల వరకు మొత్తం మీరు మహారాష్ట్రనే చూస్తారు, జార్ఖండ్ వదిలేసి. అది కామన్, వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ అట్లా ఉంటది. కానీ గెలుపును కాదని లేము కదా, ఎట్లా గెలిచింది అనేది కూడా నువ్వు నేను చెప్తే కాదు కదా ఈశ్వర్ భాయ్. గెలిపే, కానీ ఆ గెలుపును వాళ్ళు మహా ఉత్సవంగా జరుపుకోగలరు, మేము దాన్ని శాంతంగా దాన్ని అనుభవించగలం. అంతవరకు